తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా హస్తినకు వెళ్లారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై స్పష్టత కోరనున్నారు. మరోవైపు ఈ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా హస్తినకు వెళ్లారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎస్ఆర్ఎస్పీ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై స్పష్టత కోరనున్నారు. మరోవైపు ఈ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. జామిని మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పటికే అడుగుతున్నారు. ప్రధానంగా సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తోని అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం సిఆర్ పాటిల్ తో కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతారని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు, ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా సమ్మక్క సారలక్క ప్రాజెక్టు తో పాటు ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించిన అంశంలో కొంత కృష్ణానది జలాల విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య కూడా గతంలో సమావేశాలు జరిగాయి. దానికి సంబంధించిన అంశం పైన కూడా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా సమావేశమై దానిపైన కూడా చర్చించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా సమావేశం అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారిని కూడా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విషయంలో ఫేజ్ 2 యొక్క అనుమతులు కావచ్చు, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఇళ్ల నిర్మాణం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఇళ్ల సంఖ్య కావచ్చు, వీటిపైన కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశాలున్నాయి. మార్చి 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన పోలింగ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 5 స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో 5 స్థానాల్లో కాంగ్రెస్ కు దాదాపు 4 స్థానాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది, ఎవరెవరు రేస్ లో ఉన్న అంశం పైన కూడా అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన విషయంలో మాత్రం కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్ ఇటీవల ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంలో మొత్తం 5 ప్రాజెక్టులను హైలైట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి 5 ప్రాజెక్టులు ఇంపార్టెంట్ ప్రాజెక్టులు అంటూ కూడా వారి దృష్టికి ఒక విజ్ఞప్తి పత్రాన్ని తీసుకెళ్లారు. దానికి సంబంధించిన విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలను దాదాపు మూసి సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా ఇళ్ల నిర్మాణం కావచ్చు, ప్రధానంగా ఫేజ్ 2 మెట్రోకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ 3 కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలు. అందుకే ఆ శాఖకు సంబంధించిన మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి వాటిపైన విజ్ఞప్తి చేస్తే త్వరితగతిన కూడా అనుమతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు సిఆర్ పాటిల్ సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటికే దాదాపు 10 ఏళ్ల కాలంలో పూర్తిగానే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలను కూడా వారితో చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రధానంగా ఎస్ఎల్బీసీ శ్రీశైలం కి సంబంధించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో మాత్రం ఇటీవల ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఘటన కావచ్చు, ప్రాజెక్టు డ్యామేజ్ కావచ్చు, ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా కొంత ఉంటే బాగుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో జలశక్తి మంత్రితో కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.